హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో వార్తలను చూద్దాం. వడవన ముచ్చటాట బీసీ రిజర్వేషన్లపై ఊగిసలాట. ఇది మామూలు వడవన ముచ్చట కాదు, అసలు వడవనే వడట్లే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక 6 నెలల నుంచి రేపు మాపు వచ్చే నెల వచ్చే నెల పంచాయతీ ఎన్నికలు ఉంటాయి, ఇక రిజర్వేషన్లు అయిపోయినాయి, ఓటర్ లిస్ట్ వచ్చింది, అదైంది ఇదైంది, ఇది అసలు ఇక రేపే మాపే జరుగుతుంది అన్నట్టు ఒక ప్రచారం. పీక్స్కి వచ్చాక లేదు ఇప్పుడు అంటారు. ఇది ఒడిసే ముచ్చట్లేక లేదు, వడవన ముచ్చట్లేకనే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఒక 2-3 డేస్ నుంచి హడావుడి ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓ ప్రకటన చేశారు, ఇప్పట్లో లేవు ఎన్నికలని. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన మొత్తం చేంజ్ అయింది. మంత్రులు ముఖ్య నాయకులతో కూర్చొని మీటింగ్ పెట్టిండట. ఏం చేద్దాం కథ, సెప్టెంబర్ 30 వస్తుంది, హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది కదా, హైకోర్టులో ఒక అఫిడవిట్ వేసి మళ్ళీ ఒక టైం అడుగుదామా అని అడిగారట, చర్చించారట. చర్చలో కొంతమంది ఒపీనియన్ ఏంటంటే ఎన్నికలు పెడితేనే బెటర్, ఏదో ఒకటి చేసి పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం, వాయిదా వద్దు అని చెప్పారట. లేదు అయితే నేను ఢిల్లీలో చెప్పింది తూచు, ఇప్పుడు ఎన్నికలు పెట్టుడే అని చెప్పి నిన్న చీఫ్ సెక్రటరీ గారు అన్ని జిల్లా కలెక్టర్లకి మౌఖికమైన ఆదేశాలు ఇచ్చారట. ఏమని? కొన్ని లెటర్ల ఆదేశాలు ఇచ్చారు, మౌఖికమైన ఇచ్చింది ఏంటంటే రిజర్వేషన్లు ఖరారు చేయండి మీ జిల్లాల్లో ఉన్న గ్రామ పంచాయతీలకి, బీసీలకి 42%, ఎస్సీలకి ఇంత, ఎస్టీలకి ఇంత అనే చొప్పున రిజర్వేషన్లు ఖరారు చేసి వాటిని డిస్క్లోజ్ చేయొద్దు, మళ్ళీ వాటిని హైడ్ చేయండి, దాచిపెట్టండి అని చెప్పారు. అంటే దీని అంతటికేం దాగుడు మూతలాట, ఏదో చేస్తున్నట్టు ప్రయత్నం, చివరికి బయటకు వద్ది. ఇప్పుడు డిస్క్లోజ్ చేయకుండా ఈరోజు ఉంటారు, రేపు ఉంటారు, కానీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినప్పుడు అయితే డిస్క్లోజ్ చేయాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్తో పాటు రిజర్వేషన్లు బయట పెడితే షెడ్యూల్ వచ్చాక కోర్టులు ఇన్వాల్వ్ కాదు, ఇంటర్వ్యూన్ కాదు ఇందులో అనేది అనుకుంటున్నారు. కానీ మీరు ఎన్నికల్లో 42% రిజర్వేషన్ పెట్టాలంటే ఒక జీవో తీయాలి. ఇగో సో జీవో ప్రకారం 42% స్థానిక సంస్థల్లో ఎన్నికలని. ఆ జీవోని ఛాలెంజ్ చేస్తారు కదా, ఎన్నికలను ఛాలెంజ్ చేయరు. ఆ జీవోని క్యాన్సిల్ చేయండి అంటారు. ఇక అల్టిమేట్గా అదే జరిగింది. జీవోని క్యాన్సిల్ చేస్తే 42% క్యాన్సిల్. మళ్ళీ ఏమవుతుంది, బీసీలకు 23-24% వస్తుంది, మళ్ళీ వీళ్ళు కూడా చేస్తారు. అప్పుడు ఓవరాల్గా మళ్ళీ ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వం ఒకటే చెప్పింది, మేము ప్రయత్నం చేసినాం, జీవో చేసి 42% పెట్టినాం, కానీ కోర్టులు కొట్టేసినాయి కాబట్టి ఇక పాత పద్ధతిలో పోదాం, ఇక కేసీఆర్ పెట్టిన పద్ధతే మళ్ళీ వస్తుంది. అల్టిమేట్గా అట్లా వచ్చేటట్టయితే లేదు, 42%తోనే పోవాలని ప్రభుత్వం గట్టిగా ఉంటే మటుకు మళ్ళీ ఎన్నికలు వడవన ముచ్చటే. ఇది ఒడిసే ముచ్చట్లే కనిపించట్లే, చూస్తున్న పరిణామాలను బట్టి, జరుగుతున్న విషయాలను బట్టి. ఇది మాట నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో సర్కారు కసరత్తు, నిపుణులతో సీఎం రేవంత్ సమాలోచనలు. ఇటు న్యాయస్థానంలో అటు ప్రజాక్షేత్రంలోనూ సవాళ్లు. 42% రిజర్వేషన్ల అమలు ఎలా? స్థానికంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ. ఆ తర్వాత విపక్షాల రాజకీయ వ్యూహ రచన. సమస్యల సుడిగుండంలో ప్రాదేశిక ఎన్నికలు సమస్యల సుడిగుండంలోనే, ఆ సుడిగుండం నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసినట్టుంది, కానీ వర్కౌట్ అవ్వట్లే. రైట్. ఇది వడ్ల కొనుగోళ్లకు రెడీ అట, రైతులు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు. పగడ్బందీగా వానాకాలం ధాన్య సేకరణ, అన్ని జిల్లాల్లో వేగంగా పూర్తవుతున్న ఏర్పాట్లు, దిగుబడికి అంచనాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు. ఈసారి రికార్డు స్థాయిలో సాగులోకి వచ్చిన వరి పంట 67 లక్షలకు పైగా ఎకరాలు సాగైనట్టు అధికారులు వెల్లడి. ఈ ఏడాది కొనుగోలు లక్ష్యం 80 లక్షల టన్నులు. 80 లక్షల టన్నులు లక్ష్యంగా పెట్టుకున్నాడు. సన్న వడ్లకి ఇది ఇస్తా అన్నారు, బోనస్ 500 రూపాయలు కింటాకి. మరి అది అసలు మర్చిపోయారు. ఈ మధ్యకాలంలో ఆ బిల్లులే రావట్లేదట. మళ్ళీ ఇప్పుడు సీజన్ వచ్చింది, వడ్లు కొనే సీజను. వడ్ల కేంద్రాలు పెట్టాలి, ప్రణాళిక వేయాలి, ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆ చర్యలతో పాటు మరి ఆ ముందస్తు చర్యల్లో ఇది కూడా ఉండాలి, వడ్లకు బోనస్ ఇచ్చే కార్యక్రమం. పాత బకాయిలు ఇమీడియట్ రిలీజ్ చేసి కొత్త వాటిని కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే బాగుంటుంది. బకాయిలు ఈ బోనస్ విషయం కాడికి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో టంచనగా వేసింది. దాని తర్వాత మళ్ళా శబ్ద అయిపోయింది, వాళ్ళు నిర్లక్ష్యంగా వదిలేశారు దాన్ని. మరి ఆ నిర్లక్ష్యం లేకుండా అసలే మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో రైతుల ప్రభావం పూర్తిగా పడింది. అట ఈ కొనుగోళ్లకు రెడీ, దాంట్లో బోనస్కి కూడా రెడీ అనేది రావాలి. రైట్. ఇదే రైట్. ఆక్రమణలపైన బుల్డోజర్లు వచ్చినాయట. బడాబాబుల భూ కబ్జాపై హైడ్రా కన్నెర్ర. భూ కబ్జాదారుల గుప్పెట్లో 15,000 కోట్ల విలువైన భూమి. గాజుల రామారంలో ఆక్రమణల కూల్చివేత. భూ ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం. 317 ఎకరాల భూమికి కబ్జాల నుంచి విముక్తి. వేల కోట్ల
ప్రభుత్వ ఆస్తిని కాపాడిన హైడ్రా. బడాబాబుల భూ కబ్జాలపైన హైడ్రా కన్నెర చేసిందట. ఆడ చూస్తే అవన్నీ చిన్న చిన్న గుడిసెలు. నిజంగానే అది ప్రభుత్వ భూమి అయ్యి ఉండొచ్చు, కబ్జా చేసి ఉండొచ్చు, గుడిసెలు వేసుకొని ఉండొచ్చు. అసలు బడాబాబులను వదిలేస్తున్నారు. అసలు బడాబాబులను వదిలేసి హైడ్రా ఏం చేస్తుంది, అప్పుడప్పుడు పోయి ఎక్కడో రెక్కాడితే డొక్కాడిన ప్రజలు 180 గజాల్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళని, రేకుల షెడ్లు వేసుకున్న వాళ్ళు కూల్చి మేము కాపాడినాం అంటుంది. 1500 కోట్ల 317 ఎకరాలట 15,000 కోట్ల విలువైన ఆస్తిని కాపాడినాం అంటుంది. మరి ఇదే స్థాయిలో గండిపేట చుట్టూ ఉన్న పెద్ద పెద్ద బడాబాబుల ఫామ్ హౌజులు ఉన్నాయి బఫర్ జోన్లో. ఎందుకు గోల్చట్లే? అది ఇంకా 30,000 కోట్లు కూడా అయింది. ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన నాయకుల కుటుంబ సభ్యుల ఇళ్ళు ఉన్నాయి దుర్గం చెరువు లాంటి దాంట్లో బఫర్ జోన్లో. ఎందుకు గోలరు? గాజుల రామారాం గారు సామాన్య పేద ప్రజలపైన పడి బుల్డోజర్లతోని దాడి చేశారు ఒక రకంగా. దాన్ని సమర్థించుకోవడానికి 15,000 కోట్ల రూపాయల ఆస్తిని కాపాడింది హైడ్రా అన్నారు. కాపాడు, సంతోషమే, నిజంగానే కాపాడితే. కానీ పేద ప్రజల కాడికి పోయేటప్పుడు కన్నెర చేస్తారు, బుల్డోజర్లు బాగానే పోతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. పెద్దోళ్ళ కాడికి పోయేటప్పటికి రావట్లే, ఆ బుల్డోజర్ స్టార్ట్ కావట్లే, బుల్డోజర్ అక్కడ పోవట్లే. ఇది హైడ్రా మీద పెద్ద ఎత్తున చెడు పేరు, చెడు ప్రచారం అయితే జరుగుతుంది. దాన్ని కనీసం నివారించుకోవాలనే ప్రయత్నం కూడా హైడ్రా చేయట్లేదు. పెద్దోళ్ళ జోలికి అస్సలు పోవట్లేదు, అస్సలు అంటే అసలు పోవట్లేదు. ఇప్పుడు వాసవి కన్స్ట్రక్షన్స్ ఉంది, నిన్న మొన్న చాలా కన్స్ట్రక్షన్స్ పైన అనేక ఆరోపణలు డైరెక్ట్గా అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక 4 కంప్లైంట్ చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యేతో సహా ఇంకా 2-3 కలిసి కంప్లైంట్ చేశారు కొన్ని దగ్గర. కాజాగూడలో ఏది దిక్కు లేదు, దివానం లేదు, పెద్ద పెద్ద టవర్స్ కట్టారు వాళ్ళు, ఆకాశం ఎత్తున్నాయి, వాటిని కదిలియట్లే. కానీ పేద ప్రజల కాడికి పోయి మేము కాపాడిన 317 ఎకరాలు నేను సేవ్ చేసిన అంటుండు. ఈ సేవ్ ఏదో అక్కడ చేయండి, ఈ సేవ్ ఏదో అక్కడ చేసి ఇక్కడ నిజంగానే జెన్యూన్గా ఉన్న వాళ్ళని వదిలేయండి. జెన్యూన్గా ఉండి 50 గజాలు 100 గజాలు ఒకవేళ కబ్జా చేసి కట్టినా ఏం పెద్ద వాళ్ళు వ్యాపారులు కాదు, పెద్ద పెద్ద బడాబాబులు కాదు, పెత్తందారులు కాదు. వాళ్ళకి అవసరమైతే రెగ్యులరేషన్ చేసి పట్టాలి ఇవ్వాలి. ఇది హైడ్రా బుల్డోజర్లట. ఆక్రమణ పైన బుల్డోజర్ లెక్క లేదు, పేదోళ్ల పైన బుల్డోజర్ లెక్క ఉంది. రైట్, వెలుగు పేపర్ చూద్దాం. రైట్, పేద మధ్యతరగతికి జీఎస్టీ పండుగ. ఇయాల్టి నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్లు అమలవుతున్నాయి. ప్రధాని మోదీ చెప్పిండు 12 లక్షల దాకా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చినాం. పేదలకు ఇది డబుల్ బొనాంజా. విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులే కొనండి. మేడ్ ఇన్ ఇండియాతోనే దేశం మరింత శక్తివంతం. 12 లక్షల దాకా ఆదాయ పన్ను మినహాయించారట. పేదలకు ఇది డబుల్ బొనాంజా అట. ఈ డబుల్ బొనాంజా వెనక బీహార్ ఉంది. బీహార్ వల్ల వచ్చింది ఇది. ఏదో పేదలపైన ప్రేమ ఉండి మోడీ గారు ఇలా వాస్తవాలు చెప్పుకోవాలి, నిజాలు చెప్పుకోవాలంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, ఢిల్లీలో ఎన్నికలు 12 లక్షల ఆదాయ పన్నుతోనే గెలిచారు. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపించారు. దాంతో ఢిల్లీలో బయటపడరు. ఇప్పుడు బీహార్లో బయటపడాలంటే 2 కార్డులు ఉపయోగిస్తారు. ఒకటి బీసీలకు రిజర్వేషన్ అనేది ఒకటి, ఇంకోటి ఇది బీసీలకు 46% రిజర్వేషన్ ఇస్తామని ఒక హామీ ఇచ్చారు దేశవ్యాప్తంగా ఓబీసీలకి. దాంతోపాటు ఇది జీఎస్టీ తగ్గింపు. నిజంగానే మీకు పేదలకు డబల్ బొనాంజాలు ఇచ్చేవాళ్ళు ఉంటే వేసింది ఎవరు ఇన్ని రోజులు? ఈ జీఎస్టీని ఇంపోజ్ చేసింది, వసూలు చేసింది పేద ప్రజలపైన. చిన్నపిల్లలు తినే బిస్కెట్లు, చాక్లెట్లు కానించి చిన్నపిల్లలు వాడే పెన్సిల్స్, ఎరేజర్సు, షార్ప్నర్ల మీద కూడా వేశారు. చిన్నపిల్లలు తాగే పాలపైన కూడా జీఎస్టీ వేశారు 10 సంవత్సరాల పాటు సుమారుగా. మరి ఇన్ని రోజులు వేసింది మీరే, తీసేది మీరే, నేను డబల్ బొనాంజా ఇచ్చినట్టండి. అంటే దెబ్బలు కొట్టినోడే ఎనపోస రాసినట్టుంది. ఒళ్ళు వాసిందాకా కొడితే మళ్ళీ పైన ఎనపోస రాసుకుంటూ చూసినా నేను ఎనపోస రాస్తానంటే కొట్టింది ఒకడు, ఇప్పుడు కొట్టింది నువ్వు కదా. కాబట్టి ఇది ఈ కొట్టింది వెనపోస రాసేది దేనికోసం అంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, గెలవాలి. ఎన్డీఏ కూటమికి చావో రేవో బీహారు. కాబట్టి ఇదన్నమాట ఈ పండగ సంగతి. అది స్థానిక ఎన్నికల కోసం 3 రోజుల రిజర్వేషన్లు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీలకు 42% కోటా, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%. కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్. మహిళా రిజర్వేషన్ల కోసం లక్కీ డ్రా, త్వరలోనే బీసీ రిజర్వేషన్లపై జీవో. స్థానిక ఎన్నికల కోసం 3 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయమని కలెక్టర్లకి సీఎస్ ఆదేశం జారీ చేసిందట. 42% బీసీలకి రిజర్వేషన్తోనే. పేదల పేరుతో పెద్దల కబ్జా. 300 ఎకరాల కాపాడిన హైడ్రా. ఇది పేదల పేరుతో పెద్దల కబ్జా పైనట్లేదు, పెద్దల పేరు చెప్పి పేదల పైన దాడి చేస్తున్నట్టుంది.
పెద్దల పేరు చెప్పి పేదల మీద దాడి చేస్తారు. ఇది పెద్దోళ్ళ ఇళ్ళు లెక్క ఉన్నాయి. చిన్న చిన్న రేకుల షెడ్లు ఇయి. మీరు చేయాల్సింది పేదల పేరు చెప్పి పెద్దల కబ్జా చేసిన దుర్గం చెరువులో ఉన్న ఇండ్లో, గండిపేటలో ఉన్న ఇండ్లో వాటిని పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకొని విలాసవంతమైన భవనాలు కట్టుకొని వాళ్ళని కూల్చండి. పాపం గాజుల రామాల్లో ఉన్న సామాన్య ప్రజలపైన పోయి దాడి చేసి పేదల పేరుతోని పెద్దలు కబ్జా అని రాస్త్రి. నువ్వేదో కాపాడినట్టు 317 ఎకరాలను మేము కాపాడినామని. ఈ కాపాడేది అక్కడికి ఎందుకు పోవట్లా బుల్డోజర్లు. వాసవి కన్స్ట్రక్షన్స్ కబ్జా చేసింది అని చెప్పి డైరెక్ట్గా వార్తలు వస్తున్నాయి. ఇంకా వేరే కాజాగూడలో కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ నిర్మాణ సంస్థలు కబ్జా చేసి బఫర్ జోన్లో కట్టారని స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేశారు. పోవు హైదరాబాద్లో ఆడికి పోవు, ఇక్కడికే ఎందుకు పోతాయి? గాజుల రామారమో, సున్నం చెరువు, తెల్ల చెరువు, నల్ల చెరువు, ఇదంతా పేదలు ఉండేవి. వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు లీగల్గా ఫైట్ చేయలేరు. కాబట్టి వాళ్ళ దగ్గర బుల్డోజర్ స్పీడ్గా పోద్ది, కూల్చేస్తుంది. రైట్, ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రత్యేక జీవోతోనే స్థానిక ఎన్నికలకు సర్కార్ సిద్ధం, దశమిలోపు షెడ్యూల్ అట. ప్రత్యేక జీవోతో పోతారట. ఆ ప్రత్యేక జీవో మళ్ళీ ప్రత్యేకత అయింది. హైకోర్టుకి ఎవరో ఒకళ్ళు పోతారు, లేదా సుప్రీంకోర్టుకు పోతారు. ఆ ప్రత్యేక జీవో ఉండదు. ఉండే జీవోలు చేయాలి. ఉండని జీవోలు చేసి బీసీలను మోసం చేసే కార్యక్రమం ఎందుకు చేయటం? కరెక్ట్గా నిలబడేదాన్ని చేయాలి. నిలబడేదాన్ని చేస్తే అది కడుపు నిండిద్ది తప్ప కోడిని అడగట్టి ఇగో కోడి అని చూపిస్తే కదా, కోడిని కోసి కూర వండి పెడితే అది తిన్నట్టు ఉంటుంది, కడుపు అది జీర్ణం అయింది. నువ్వు కోడినే చూపిస్తున్నావు, అది ఇచ్చేటట్టు లేదు. అది ఈ జీవోల పేరుతోని ఏదో సినిమాలకు ఇట్లా కోడిని కట్టి ఇదిగో కోడి అని చెప్పి, లేదంటే పక్కింట్లో వంట ఉంటుంది ఆ వాసన పీల్చుకొని కడుపు నిండి అన్నట్టు ఉంది తప్ప ఇది నిజంగా ఇచ్చే బాబత లెక్కలేదు. ఈ ప్రత్యేక జీవులన్నీ అయ్యే. రైట్, దిశ పేపర్ చూద్దాం. కొత్త మంత్రికి ఐఏఎస్ క్లాస్ బీకిండట. ఏ ఫైలు ఎప్పుడు క్లియర్ చేయాలో మాకు తెలుసు అని చెప్పి చెప్పిండట. కొత్త మంత్రికి వాస్తవంగా మంత్రి ఐఏఎస్ క్లాస్ బీకాల, ఇక్కడ ఉల్టా అయింది. ఐఏఎస్ఏ మంత్రికి క్లాస్ బీకండి. కొత్త మంత్రులు 3 ఉన్నారు మొన్న అయినోళ్ళు. వాకిటి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణు, వివేక్. వీళ్ళ ముగ్గురులో ఒక 2 ఎస్సీలు, ఒక ఆయన బీసీ. అంటే ఐఏఎస్ల పరిస్థితి ఏంటంటే మనిషి ముఖాన్ని చూసి వాళ్ళు వాల్యూ ఇస్తున్నారు అన్నట్టు. మంత్రి పదవిని చూసి ఇట్లే మనిషి సామాజిక వర్గం, ఆ వ్యక్తి సామాజిక వర్గం నీ పట్టి గౌరవం ఇస్తున్నారు, ఆ సీటుకి ఆ పదవికి గౌరవం ఇస్తున్నట్టు అనిపించలే. వాళ్ళ శాఖ సెక్రటరీకి ఫోన్ చేసి ఒక మంత్రి పాపం ఫైళ్ళు కొన్ని మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి సార్, ప్లీజ్ తొందరగా క్లియర్ ప్లీజ్ అన్నాడట. మళ్ళీ తొందరగా క్లియర్ చేయండి ప్లీజ్ అని చెప్పిండట. అంటే ఎంత హుందాగా చెప్పిండు ఆయన. వాడు మరి ఐఏఎస్ ఎట్లయిండు? అసహనం వ్యక్తం చేసినట్టు నువ్వు చెప్పాలా నాకు, నేను ఏ ఫైల్ ఎప్పుడు క్లియర్ చేయాలో నాకు తెలుసు, నన్ను పని చేసుకుని ఊకొక ఫోన్ చేయొద్దు అన్నాడట. మరి ఆ శాఖలో ఆ సెక్రటరీ ఉన్నాక ఈ మంత్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. వాస్తవంగా ఆ సెక్రటరీ ఇమీడియట్గా 24 అవర్స్లో అక్కడ నుంచి పంపించేసేయాలి. వాడు పనికిరాడిగా. అంటే ఒక మంత్రితోనే ఆ స్థాయిలో మాట్లాడితే ఇక పేద ప్రజలు వాళ్ళు 3 మంత్రులు కూడా ఎవరి గురించి శాఖలు? ఒక ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇంకొక ఆయన బీసీ మత్స్యశాఖ బీసీలకు సంబంధించి, ఇంకొక ఆయన కార్మిక శాఖ. మరి ఈ 3లో ఎవరో కానీ ఈ 3 కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించి శాఖలు అయ్యి. ఇక నువ్వు బడుగు బలహీన వర్గాలను ప్రజల్ని పట్టించుకుంటూ అసలు శాఖ మంత్రిని నువ్వు దబాయించి మాట్లాడే పరిస్థితి వస్తే ఆయన స్పీకర్ పెట్టి మాట్లాడినాడు. మళ్ళీ చుట్టూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండరు. ఎంత అవమానకరమైన పరిస్థితి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఎస్సీలని ఎస్టీలని సామాజిక న్యాయాన్ని గౌరవిస్తా ఉద్ధరిస్తా అంటుండు. ఇమీడియట్ రిమూవ్ చేయాలి. అవసరమైతే లీగల్ అంటే యాక్షన్ తీసుకోవాలి, మెమో ఇచ్చేయాలి, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. మంత్రి అంటే ప్రజల నుంచి వచ్చినాడు, ప్రజలను అవమానించినట్టు. ఇది ఆ మంత్రి, కొత్త మంత్రికి ఐఏఎస్ క్లాస్ అట. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తారో చూడాలి. నా జన్మభూమే కర్మభూమి కావచ్చు, చింతమడకలో మాట్లాడుతున్న కవిత. సిద్దిపేట ఎవరి జాగిరి కాదు, కొందరు కేజీఎఫ్గా ప్రైవేట్ ప్రాపర్టీగా భావిస్తున్నారు. ఆంక్షలు పెడితే మళ్ళీ వస్తా, నన్ను కుటుంబానికి దూరం చేసిన వాళ్ళను భర్తం పడతా. ఓహో, మీరు రాజకీయాలు చేసేది మిమ్మల్ని మీ కుటుంబానికి దూరం చేసిన వాళ్ళ భర్తం పట్టడానికి, ప్రజల కోసం కాదు. కవిత గారు కేవలం
ఆమెని రాజకీయంగా వాళ్ళ కుటుంబానికో, వాళ్ళ అన్నకో, నాన్నకో దూరం చేసిన వాళ్ళకైనా భరతం పడతారు. ఆ దూరం చేసిన వాళ్ళు ఎవరంటే హరీష్ రావు, సంతోష్ రావు. చింతమాడకు పోయింది సిద్దిపేట నియోజకవర్గంలో. సిద్దిపేటకి రాజరికం కాదు, నీ జాగిరి కాదు, నేను వస్తాను. ఏంది ఆయన ఆపాడు. అంటే మరి గతంలో 10 ఏళ్ల బట్టి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు పోలేమా? ఆపిడినేమో మరి. ఇప్పుడు నేను పదే పదే వస్తా అడ్డుకుంటే మళ్ళా వస్తా అంటది. ఎన్నిసార్లు వచ్చినా ప్రజలు ఆదరించాలిగా. ఇప్పుడు ఇదే పద్ధతి తెలంగాణలో ఉన్న సామాన్య ప్రజలు అనుకున్నారు. తెలంగాణ ఏమైనా కేసీఆర్ కుటుంబం జాగిరా అని 10 ఏళ్ళు అనుకోబట్టే పీక్ అవతలేశారు. మీరు జాగిరి లెక్కనే చేశారు. అన్నొక్కెళ్ళి, చెల్లొక్కెళ్ళి, బావొక్కెళ్ళి, ఇంకొక అన్నొక్కెళ్ళి అందరూ పదవులు పంచుకొని మీ జాగిరి లెక్క చేశారు. ఏం ప్రజలు కూడా మీరు ఇవాళ ఏ ఆవేదన పడుతున్నారో అదే ఆవేదన పడే పంపించారు ఇంటికి. ఇక నన్ను కుటుంబానికి దూరం చేసిన వాళ్ళు భరతం పడతాను. ఈ భరతం పట్టాలి మీకోసం భరతం పడతానంటే ప్రజలు ఆదరించరు. ప్రజల కోసం కొట్లాడతానంటే ఇస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భరతం పట్టడానికి ఆమె వచ్చింది షర్మిల. వస్తే ఇచ్చారా? ఆదరించలేదుగా. అదే వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డి కూతురుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే 2 తెలుగు రాష్ట్రాలు ఆదరించారు. అదే షర్మిల ఈరోజు రాజశేఖర రెడ్డి కూతురుగానే పోయినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆదరించట్లే. అంటే పోయే ప్లాట్ఫామ్ను బట్టి ఉంటుంది. ఇదే కవిత బీఆర్ఎస్ నుంచి పోతే వేరే రకంగా ఉంటుంది. నువ్వు డిఫరై కేసీఆర్ని పోయాక నిన్నెవరు పట్టించుకుంటారు అనేది ఒక చర్చ. ఇది మొత్తానికి మీ భర్తాలు పట్టుకోవడానికి మీరు రాజకీయాలు చేస్తున్నట్టు షర్మిల అయిన కవిత అయిన కానీ ప్రజల కోసం చేసినట్టు లేదు. రైట్. సాక్షి పేపర్ మిడిల్ క్లాస్కి మెలోడీ అట. అంటే జిఎస్టీకి సంబంధించి ఒడివడిగా స్థానిక అడుగులు. ఈ ఒడివడిగా పడుతున్నట్టు యాడ మళ్ళీ కాలు మెలక పడుతున్నాయి. పడ్డట్టే ఉంటుంది. ఒడివడిగా పోతున్నట్టు అనిపి చివరికి పోయిన తర్వాత కింద పడుతుంది. ఇది ఎప్పుడు మనం 2024 జనవరి నుంచి చూస్తూనే ఉన్నాం. ఒడివడిగా పోయినట్టే ఉంటుంది. ఫట్మంట ఆడ కింద పడుతుంది. ఈ ఒడివడి లేదు, వేడి లేదు. అందులో వేడి లేని ఒడివడి ఇది. ఒడివడిగా స్థానికానికి అడుగులు పడుతున్నాయి. ఈ అడుగులు చివరి దాకా పోతే మనకు లెక్క. పోనప్పుడు ఆ అడుగులకి అర్థం పర్థం లేని అడుగులు అయ్యి. రైట్. నమస్తే తెలంగాణ. అసలు కాంగ్రెస్కి ఎసరు వచ్చిందట. ఒక్కో సీనియర్ని ఏరేస్తున్న ముఖ్య నేత, కక్కలేక మింగలేక కుమిలిపోతున్న నాయకులు, ఆత్మవంచన చేసుకున్న వారికి అత్యవసర పదవులు, ఆత్మాభిమానం గల నేతలకు ధృతరాష్ట్ర కౌగిలి, అధిష్టానం వద్దకు చక్రం తిప్పగలిగే వారిని పక్కకు, రాజకీయాల నుంచి తప్పించేందుకు పావులు. అసలు కాంగ్రెస్ ఎసరు పెడుతున్నారట కొత్తగా వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు. ఒక ముఖ్య నేత అట. ముఖ్య నేత మరి ఇక ముఖ్య నేత పేరు రాయలేని పరిస్థితి. ఒక్కొక్క సీనియర్ని ఏరి పారేస్తున్నట. కక్కలేక మింగలేక ఉండట. ఆత్మ వంచన చేసుకున్న వారికి అయితే ఏదో ఒక చిన్న చిన్న పదవులు ఇస్తాడట. ఇక ఆత్మగౌరవంతో ఉన్న వాళ్ళని ఇంట్లోనే కూర్చోబెడతాడట. దాంట్లో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అనేకసార్లు ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రిగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఒక దశలో చేసిండు. తెలంగాణ ఫోరం ఒకటి పెట్టిండు, ఎమ్మెల్యేల ఫోరం అని. అంత స్థాయిలో చేసి ఒక దశలో రాజశేఖర రెడ్డి గారు మృతి చెందినప్పుడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడితే ఈయన సూటబుల్ పర్సను, సోనియా గాంధీకి అత్యంత విధేయుడు, పార్టీకి లాయలిస్టు, మంచి వ్యక్తిత్వం ఉన్నాడు, మంచి పేరున్నాడు ప్రజల్లో అని చెప్పి ఆయన పేరు కూడా ప్రపోజల్ వచ్చిందట. కాకపోతే ఆ రోజు ఆయన ఎమ్మెల్యే లేనట్టుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని క్యాన్సిల్ చేసి అక్కడ వేరే అభ్యర్థిని పెట్టారు. ఇప్పుడు ఆయనకి ఏదో ఒక చిన్న పదవి ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు ప్రగతి భవన్ దగ్గర. ఆయన పరిస్థితి. ఇంకొక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దాదాపు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. లాస్ట్ టైం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీ హవాలో కూడా డైరెక్ట్ ఎన్నికలలో ఎమ్మెల్సీ గెలిచిండు 3 జిల్లాల నుంచి ఓట్లు వేస్తే. ఆయన ఒక దశలో పీసీసీ అధ్యక్షుడు అయితుడు. అంత సీనియారిటీ, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అత్యంత విధేయుడు. అట్లాంటి వ్యక్తిని కూడా తీసి పక్కన పెట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని అక్కడ తీసుకున్నారు. ఇట్లా ఒక్కొక్కళ్ళని నరుక్కుంటూ వస్తుండే. ఎవరైతే ఆత్మవంచన చేసుకున్నారో వాళ్ళని దగ్గర పెట్టుకుంటుండో, ఆత్మవంచన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఉంటే పదవిస్తాడు. అది కూడా భవిష్యత్తులో నాకు అడ్డం రారు అనుకుంటే. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఉన్నారు.
మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఇంకొక నాయకుడు కూడా అదే పరిస్థితి. అధిష్టానం దగ్గర చాలా సంబంధాలున్నాయి. ఆయన్ని కూడా కట్ చేసే ప్రయత్నమే చేస్తాండు. ఇట్లా అసలు కాంగ్రెస్‌కి ఎసరబెడతాండు ఒక ముఖ్య నాయకుడు అని చెప్పి నమస్తే తెలంగాణ రాసింది. ఇక అసలు కాంగ్రెస్‌కి ఎసరబెడితే అసలు కాంగ్రెసే ఉండదు. అసలు కాంగ్రెస్‌కి ఎసరబెట్టే ఆయన కూడా ఉండడు అప్పుడు. కాంగ్రెస్ పార్టీకి ఎసరబెట్టే కాడికొస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్టుంటది. అసలు కాంగ్రెస్ ఉంటేనే వాళ్ళు ఈ 10 ఏళ్ల జెండా మొయ్యబట్టే, వాళ్ళు జెండా దింపకుండా ఉండబట్టే పార్టీ బతికింది. మీరేదో ఒక 4, 3 సంవత్సరాల ముందొచ్చి పార్టీ జెండాని భుజానేసుకొని మీరేదో మోసినట్టు చేస్తే అసలు వాళ్ళు లేకపోతే, పునాది లేకపోతే మీరేడ నిలబడతారు? ఇది అసలు కాంగ్రెస్‌కి ఎసరట, మొత్తానికే ఎసరవుద్ది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.